కర్కాటక రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం సాధ్యమైనంత వరకు మీ పని నుండి సమయాన్ని వెచ్చించి మీకు కొద్దిగా విశ్రాంతి ఇవ్వండి. ఎందుకంటే గతంలో మీరు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందువల్ల క్రొత్త కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఈ వారం మిమ్మల్ని మీరు వినోదభరితం చేయడం మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకారిగా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కువ శ్రమించే పనుల నుండి దూరం ఉంచడం మంచిది. పాయింట్: ఈ వారం ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. అయితే వాహనం నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలని ఆదేశిస్తారు. ఎందుకంటే దాని నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పారవశ్యం యొక్క వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇందులో పూర్తిస్థాయిలో పాల్గొనడం అవసరం మరియు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు. ఈ వారం మీరు మీ జీతం పెరుగుదల గురించి శుభవార్త పొందగలుగుతారు. ఇది మీ మాట విన్న తర్వాత మాత్రమే లోపలి నుండి ఉద్వేగానికి లోనవుతుంది. ఈ వార్తను మీ ఉన్నతాధికారులు స్వయంగా వివరించే అవకాశం కూడా ఉంది. ఇది మీ స్థానం పెరుగుదలను నిర్ధారిస్తుంది. దీనితో పాటు ఇతర కార్మికులు కూడా మిమ్మల్ని మరింత గౌరవంగా చూస్తారు. ఈ వారం విద్యార్థులందరూ తమ సోమరితనం మానుకోవాలని ఆదేశించారు. పాయింట్: ఎందుకంటే ఈ సమయంలో మీ సోమరితనం వైఖరి మిమ్మల్ని చాలా మంది వ్యక్తుల నుండి వెనక్కి తీసుకుంటుంది. దీనివల్ల మీరు రాబోయే సమయంలో 2-4 సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ సోమరితనం వదిలిపెట్టిన తర్వాత క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీరు మీ సీనియర్ అధికారుల నుండి వినే అవకాశం ఉంది. ఇంకా మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.